నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ ఆదేశం. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అధిగమించాలి. పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పిలుపు. కడప ఆరోగ్యమాత ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని తల్లి ఆశీస్సులు పొందాలి. ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణలో ఉత్సవ కమిటీ ప్రతినిధుల వెల్లడి. కృష్ణా గోదావరి నీటి హక్కుల పరిరక్షణకై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. అఖిల భారత రైతు సంఘం జాతీయ సహిత సభ్యులు గాలిచంద్ర డిమాండ్. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో అర్జీదారులు కలెక్టరేట్కు వస్తుంటారని, అలాంటి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రతి అధికారి గుర్తించాలన్నారు. అనంతరం వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రజల అర్జీలను స్వీకరించి పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అధిగమించాలని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. చక్రపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో విలువైన కాలాన్ని వృధా చేయకుండా చదువుపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రతి విద్యార్థిలో అనేక ప్రత్యేకతలు ఉంటాయని, అయితే వాటిని ఆచరణలో పెట్టాలని అన్నారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా చెప్పారు. ప్రభుత్వ చేయూతను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఎమ్మెల్సీకి జూనియర్ కళాశాల సిబ్బంది తమ సమస్యలను విన్నవించారు. ఇందుకు ఎమ్మెల్సీ స్పందిస్తూ సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రెహమత్ ఖాన్, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లెక్చరర్స్కు, విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం మీతో పాటు ఈరోజు కలిసి మాట్లాడే అవకాశం, అంతేకాకుండా ప్రభుత్వం మంజూరు చేసిన పుస్తకాలను అందరికీ అందజేసే కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చాలా ఎక్కువ గ్రామాలు, దాదాపు ఈ మండలంలో 124 గ్రామాల వరకు ఉన్నాయి. ఆ 124 గ్రామాల పరిధి నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా మీరంతా వచ్చి ఇక్కడ విద్యాభ్యాసం చేయడం అంటే చాలా కష్టమైన పనే. సరైన రవాణా సౌకర్యాలు కానీ ఉండని మండలంలో మీ అందరికీ కూడా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేదానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. అంతేకాకుండా సార్ ఇందాక చెప్పారు మధ్యాహ్న భోజనం గురించి. గతంలో ఉండేది ఖచ్చితంగా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి దృష్టికి తీసుకొని వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ కాలేజీలలో, ప్రభుత్వ కాలేజీలలో దీన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాము. కళాశాల సమస్యలకు సంబంధించి కూడా ప్రిన్సిపాల్ గారు నాకు చెప్తానే నేను జిల్లా కలెక్టర్ గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా అంటే వాచ్మెన్ పోస్ట్ ఇవ్వాలంటే కలెక్టర్ గారి చేతులు ఉంటుంది, ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి కాబట్టి ఆ ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కాలేజీకి వాచ్మెన్ పోస్టు, అదేవిధంగా ఆయా పోస్టు కూడా ఖచ్చితంగా మంజూరు చేశారు, కృషి చేస్తాం. అదేవిధంగా ల్యాబ్ కానీ, ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా మంజూరు చేస్తాం. అవసరమైతే
నేను కూడా ఏదన్నా నాకు అవకాశం ఉంటే కొన్ని కొనిచ్చేదానికి కూడా ఇవన్నీ కూడా వచ్చే ఈ సంవత్సరం కాకుండా వచ్చే ఏడాది కల్లా 2025 విద్యా సంవత్సరం కల్లా ఈ కళాశాల ఒక ఉత్తమ జూనియర్ కళాశాలగా రూపొందించేదానికి అన్ని విధాలా మీకు సహకరిస్తామని చెప్తా ఉన్నా. అంతేకాదు మీరు కూడా మీ తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా క్రమశిక్షణగా మంచి పౌరులుగా చదువుకోవాలని చెప్పి మీరందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఈ అవకాశం కల్పించిన మీరందరికీ కూడా హృదయపూర్వకంగా తల్లిపాల ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరాన్ని తెలుసుకోవాలని టీడీపీ మైనార్టీ నాయకులు లయన్ పఠాన్ ఖాదర్ బాషా అమానుల్లాలు తెలిపారు. కడప నగరం గౌస్ నగర్ ప్రాంతంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీ కేంద్రం ప్రతినిధులు విజయమ్మ, మేరీ రత్నకుమారి ఆధ్వర్యంలో స్థానికంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమన్నారు. బిడ్డ పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లిపాలు పడితే అనేక వ్యాధులకు అడ్డుకట్ట వేస్తుందన్నారు. ఈ విషయంగా తల్లులు చైతన్యవంతులు కావాలని, ఈ విషయంగా కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించామని వారు తెలిపారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాన్ని పర్యవేక్షించి అవసరమైన సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలను చైతన్యవంతులు చేసే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తమ డివిజన్ పరిధిలో లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. కడప నగరాభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కడప నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. స్థానిక అంగన్వాడీ కేంద్రాలను కలుసుకొని పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది ఇంకా చిన్నారులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమము అమానుల్లా షేక్ మరియు షేక్ ఖాదర్ బాషా వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్ 1, 2, 3 కలిసి వారోత్సవం కార్యక్రమం నిర్వహించినాము. ఈ 1 విజయమ్మ, 2 మేరీ, 3 కుమారి వీళ్ళ సారథ్యంలో తల్లిపాల వారోత్సవాలని ఒక అవగాహన ర్యాలీ చేసినాము. గౌస్ నగర్లో నిజంగా నిరాశ్రత శాతం తక్కువ. అందువలన తల్లిపాల గురించి, వాళ్లకు శ్రేష్టం గురించి మనము వివరించాలని ఒక ర్యాలీ రూపంలో అవగాహన కార్యక్రమం చేస్తున్నాము. మాకు సహకరించిన ఈ 3 ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా తల్లిపాల గురించి ఇంత బాగా తెలిస్తే నిజంగా మనము పిల్లలు పౌష్టికాహారము, అలాగే తల్లిపాలు పిల్లలకు ఉంటేనే వాళ్ళకి బలం ఉంటుందని, ప్రతి తల్లి 4 సంవత్సరాల దాకా తన తల్లిపాలతో ఆమె అందిస్తే పిల్లలు బాగా ఏ వ్యాధి లేకుండా మంచి శ్రేష్ఠగా పుష్టికరంగా ఉంటుందని తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి వీధిలో ఇలాంటి కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమం చేస్తే తల్లిపాలలో అలాంటి విశిష్ట గురించి బాగా తెలుస్తుంది. మా ఆదేశాలు ఇచ్చిన మన కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ఫైర్ బ్రాండ్ ఆర్ మాధవిరెడ్డి గారి సారథ్యంతో, ఆమె పిలుపు మేరతో ఈ అంగన్వాడీ సెంటర్లకు మనము పర్యవేక్షించి, అలాగే తల్లిపాల వారోత్సవాలు నుంచి అలాగే ఏ పథకమైనా కానీ మా డివిజన్లో ఖచ్చితంగా మా తూచా తప్పకుండా మనము నిర్వహిస్తామని, అలాగే ఏ కార్యక్రమమైనా మనకు సహకరిస్తున్న మన ఎమ్మెల్యే అయినటువంటి ఆర్ మాధవిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు 3 కూడా మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ ఒక సెంటర్ విడివిడిగా ఉంది. వీళ్ళకి ఒకటే ఒక ప్రాబ్లం ఉంది, ఏమంటే ఆ సెంటర్ ఎందుకంటే ఇల్లు మారుతున్నారు ఒక చోట నుంచి. అందుకని గవర్నమెంట్కు మనము, అలాగే మాధవిరెడ్డి గారికి నేను వేడుకుంటుంది ఏమిటంటే, మా వీధికి 3 సెంటర్లు కలిసి ఒక స్కూల్ తయారు చేసిస్తే మీకు బాగుంటుంది అని అలాగే మా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. దయచేసి మీరు మా విన్నపాన్ని మన్నించి మా స్కూల్కు ఒక సెంటర్ ఏర్పాటు చేస్తారని ఆశాభావంతో మేము ఆశ వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన 3 ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జగత్ జనని ఆరోగ్య ప్రదాయిని కడప వేలంగడి ఆరోగ్యమాత ఉత్సవాలు సెప్టెంబర్ 7, 8 తేదీలలో అంగరంగ వైభవంగా జరగనున్నాయని ఆ పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎండి ప్రసాద్ రావు తెలిపారు. ఈరోజు ఆరోగ్యమాత చర్చిలో తిరునాళ్లకు సంబంధించిన గోడపత్రాలను సహాయ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ పిల్లి మహేష్, ఆరోగ్యమాత మదర్ జనరల్ సుపీరియర్ సెల్వి రాయప్పన్ చర్చి పెద్దలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం డైరెక్టర్ ఎండి ప్రసాద్ మాట్లాడుతూ, కడప అపోస్తలిక పాలనాధికారి మోస్ట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ గాలి బాలి ఆదేశాల మేరకు ఆరోగ్యమాత ఉత్సవాలు ఆగస్టు నెల 29వ తేదీ నుంచి నవదిన పూజా ప్రార్థనలతో ప్రారంభం కానున్నాయని తెలిపారు. 29వ తేదీ జరిగే పతాక ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా కర్నూలుకు చెందిన మోస్ట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ శ్రీ గోరంట్ల జ్వనేష్,
సెప్టెంబర్ 8న కడప అపోస్తలిక పాలకాధికారి మోస్ట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ గాలి బాలి హాజరవుతున్నారని తెలిపారు. ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు దివ్య బలి పూజను సమర్పించడానికి రాష్ట్రం నలుమూలలా వివిధ విచారణకు చెందిన గురువులు వస్తారన్నారు. ఈ ఉత్సవాల విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తి భావాన్ని చాటుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆంటోనీ, రాజన్, డేవిడ్, జార్జ్, సెబాస్టియన్, విక్టర్, మోహన్, రాజ్ కుమార్, జయరాజ్, యూత్ కమిటీ సభ్యులు ప్రసాద్, విన్సెంట్, దీపాల్, మరియర్దలం, మౌలిక సంఘం సభ్యులు ఇంకా విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం ఈ కడప జిల్లాలోనే కాకుండా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో కూడా ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. తల్లి ఆరోగ్యమాత యేసు ప్రభు యొక్క తల్లి ఈ ప్రాంతంలో దర్శనమై అనేక మంది భక్తులను ఆకర్షిస్తూ వారి యొక్క కోరికలను తీరుస్తూ వారందరినీ కూడా మంచి మార్గం నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక మంది ఈ పుణ్యక్షేత్రం దర్శించుకొని ఆ ఆరోగ్యమాత యొక్క దీవెనను పొందుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మా కడప పీఠాధిపతులైనటువంటి మహాఘనత వహించిన శ్రీ 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 గాలిబాలి తండ్రి గారు ఈ ఆరోగ్యమాత తిరునాళ మహోత్సవాన్ని ప్రారంభించడానికి మాకు అనుమతి ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వారి యొక్క కార్యాలయం నుంచి ప్రొక్లేనటువంటి కోశాధికారి ఫాదర్ సముద్ర సురేష్ గారు, సెక్రటరీ ఫాదర్ రుద్రాజు గారు, మరో సెక్రటరీ ఫాదర్ బాలశౌరి గారు మరియు ఈ కడప మేత్రాశ్రమంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రసిద్ధమైనటువంటి సెయింట్ మేరీస్ కెథీడ్రల్ చర్చి యొక్క అధికారులు ఫాదర్ ఈడి మరియన్న గారు, వారి సహాయ గురువులు ఫాదర్ సుధాకర్ గారు మరియు మన డాన్ బోస్కో అధిపతులైనటువంటి ఫాదర్ జార్జ్ గారు, మా సహాయ గురువులు ఫాదర్ మహేష్ గారు, మా అందరి యొక్క సమక్షంలో ఈరోజు మీ అందరి సమక్షంలోనూ ఆరోగ్యమా తిరునాళ ఈ గోడ పత్రాలు వాల్ పోస్టర్స్ను విడుదల చేసి ఉన్నాం. ఇది ఎంతో ఆనందదాయకం. ఈ ఆరోగ్యమా తిరునాళ సెప్టెంబర్ మాసము 8వ తేదీన జరుపుకోబోతూ ఉన్నాం. అనేక మందికి ఈ సత్యాన్ని, ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నానని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది. మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో ఈ తిరునాళ తల్లి మరియమాత యొక్క ప్రాముఖ్యతను, ఏ విధంగా ఆ మరియ తల్లి దర్శనమిచ్చి అనేక మందికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ తన కుమారుడు యేసు చెంత నడిపిస్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క గొప్ప మహోత్సవానికి ఈ పాత్రికేయుల యొక్క మీడియా ద్వారా ఈ సందేశాన్ని మేము అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మా ఆరోగ్యమాత విచారణ ఉన్నటువంటి కమిటీ, తిరునాళ కమిటీ సభ్యులు, మరిదల సభ్యులు, విన్సెంట్ దీపాల్ సభ్యులు, ఆరోగ్యమాత యూత్ సంఘ పెద్దలు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ పండుగను చేపట్టం చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఇప్పటికే పెద్దలందరూ కూడా వారి వారి పనుల్లో నిమగ్నమై ఈ తిరునాళ మహోత్సవాన్ని బాగా జరపడానికి కృషి చేస్తూ ఉన్నారు. కనుక ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి అనేక విషయాలను తీసుకొని మేము వీటికి సహాయం చేస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంగా మీరందరూ కూడా ఎంతో మంచి మనసుతో ఈ సమయంలో వచ్చి ఈ విషయాలను మీరు పత్రికా మూలంగా అనేక మందికి అందజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మీ అందరి యొక్క సహాయ సహకారాలతో రాబోయేటువంటి సెప్టెంబర్ మాసం 8వ తేదీ జరగబోయేటువంటి 7-8 జరిగేటువంటి పండుగలను జయప్రదం చేయాలని చెప్పి నేను అవుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. 29వ తేదీ కర్నూలు పీఠాధిపతులైనటువంటి మహాఘనత వహించిన గోరంట్ల జోన్నేస్ తండ్రి గారు ఈ యొక్క ప్రారంభ మహోత్సవానికి పతాకావిష్కరణకు నవదిన ప్రార్థనలకు రాబోతూ ఉన్నారు. వారు మొట్టమొదటిసారిగా కర్నూలును వదిలిపెట్టి వేరే మేత్రాసనానికి వస్తూ ఉన్నారు. మేమెంతో ఆనందిస్తూ ఉన్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి మా పీఠాధిపతులైనటువంటి గాలిబాలి తండ్రి గారి యొక్క ఆహ్వానం మేరకు వారు వస్తూ ఉన్నారు. కనుక ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 29వ తేదీ నుండి ప్రారంభం అయ్యేటువంటి ఈ
ఆరోగ్యమాత తిరునాళ మహోత్సవాలు 7వ తేదీ వరకు కొనసాగుతాయి. 8వ తేదీన గాలిబాలి తండ్రి గారు సమిష్టి దేవపూజా బలి ద్వారా అనేక మంది మేత్రాసన గురువులతో సహా వారు ఈ పండుగ పూజను ప్రారంభించి పండుగ పూజను చేస్తారు. కాబట్టి ఈ విధంగా ఈ ఆరోగ్యమాత తిరునాళ నవదిన ప్రార్థనలు, దివ్యపూజా బలులు మేత్రాసనలు అనేక మంది జరుపుతూ దీనికి ఒక అందాన్ని, ఆనందాన్ని కలిగిస్తాడని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మరొకసారి మీకందరికీ కూడా పత్రికా మూలంగా అందరినీ ఆహ్వానిస్తూ ఈ యొక్క ఆరోగ్యమాత తిరునాళ్ళను జయప్రదం చేసి తల్లి ఆరోగ్యం పొందాలని చెప్పి ఆశిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ మరియు తిరునాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా సంధ్యావందనం. ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం రాయలసీమలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఇక్కడ జరిగేటువంటి నవదిన పూజలు ఎంతో వైభవంగా జరపబడుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా. ఈ సమయంలో మన మేత్రాసన బిషప్ గారైనటువంటి గాలిబాలి తండ్రి గారు ఈ నవదిన ప్రార్థనలన్నీ కూడా సవ్యంగా, చక్కగా, అర్థవంతంగా జరగాలని ఆయన యొక్క ప్రార్థనలు, ఆయన యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క దీవెనలు ఎల్లప్పుడూ కూడా దివ్య పూజలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని ఆయన తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా పుణ్యక్షేత్ర రెక్టర్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ ఎండి ప్రసాదరావు గారికి మరియు ఆయన సహాయకులు ఫాదర్ మహేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు బిషప్ గాలిబాలి గారు తెలియజేసి ఉన్నారు. ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి మన పుణ్యక్షేత్ర రెక్టర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ ఎండి ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కడప పట్టణానికి ఈ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం ఓ గొప్ప వరప్రసాదం. మరియ తల్లి ఆరోగ్యమాతగా ఈ కడప పట్టణంలో వెలసి దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఆమె భక్తులను ఆకర్షించుకుంటూ ఈ యొక్క తిరునాళ సెప్టెంబర్ 7, 8 తేదీలలో ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా చెప్పారు, ఇది మన కడప పట్టణానికే కాదు, రాయలసీమ నుండి ఎంతోమంది భక్తులు ఈ యొక్క పుణ్యక్షేత్రం దర్శించుకుంటూ ఉన్నారు, ఆ తల్లిని ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ తల్లి ద్వారా ఎంతోమంది స్వస్థతను, ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నారు. ఎన్నో అద్భుతాలను వారి యొక్క జీవితాలలో వారు చూస్తూ ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క తిరునాళ ఎంతో గొప్పగా, ఘనంగా, వైభవంగా జరుగుతూ ఉంది. ఈ పుణ్యక్షేత్ర డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎండి ప్రసాదరావు గారు, మరి తిరునాళ కమిటీ సభ్యులు, ఆరోగ్యమాత విచారణ, మరి ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులు కూడా మీ యొక్క సహకారంతో మీడియా ద్వారా ఈ యొక్క విషయాన్ని బయట ప్రపంచానికి తెలియచేయబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క తిరునాళ ఆరోగ్యమాత తిరునాళ గొప్పగా జరుగుతుందన్నటువంటి నమ్మకం నాకు ఉంటూ ఉంది. మరి తిరునాళ్ళకు ముందు రోజున మా సెయింట్ మేరీస్ కథీడ్రల్ నందు దివ్య పూజా బలి జరిపించబడుతుంది. ఆ తర్వాత తేరు ఊరేగింపు, మరియ తల్లి స్వరూపంతో తేరు ఊరేగింపు మన కడప పట్టణ పురవీధుల గుండా అక్కడి నుంచి తీసుకొని ఈ పుణ్యక్షేత్రానికి రావటం కూడా జరుగుతుంది. నేను ఇది మొట్టమొదటిసారిగా అక్కడ విచారణ గురువులుగా ఉండటం, మరి ఈ యొక్క తేరు ఊరేగింపు జరపటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా అన్ని విధాలుగా కూడా ఈ యొక్క ఊరేగింపు జరుగుతుందని కూడా మీ అందరూ కూడా హామీ ఇస్తూ ఉన్నాను.
మా కథికల్ విచారణ ఉన్నటువంటి విశ్వాసులంతా కూడా పాల్గొంటారు. పాల్గొనేటట్టు ఈ యొక్క తేరు ఊరేగింపులో మరీ తల్లి ఆరోగ్యమాత స్వరూప ఊరేగింపును జయప్రదం చేయాలని కూడా మేము ఆశిస్తూ కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారికి వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. తమ భూమిని ఆక్రమించుకుంటున్న ఆక్రమణదారులపై తగిన చర్యలు చేపట్టి తమకు తగిన న్యాయం చేయాలని చాపాడు మండలం చెంచుపల్లె గ్రామానికి చెందిన బాధితుడు ఉన్నతాధికారులను కోరుతున్నాడు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ గ్రామంలో 4 ఎకరాల 84 సెంట్ల భూమి ఉందని, అయితే తమ భూమిని స్థానికంగా ఉన్న కొందరు ఆక్రమించుకున్నారన్నారు. ఈ విషయంగా ఇప్పటికే పలు అర్జీలను సైతం సమర్పించినట్లు వారు తెలిపారు. అంతేకాకుండా తమ పట్టా భూమిలో దారి ఉందని స్థానిక తహసీల్దార్ సర్వేయర్ చెప్పడం దారుణమన్నారు. తమ ప్రత్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని ఇలా చేస్తున్నారని వారు ఆరోపించారు. తమకు ఇబ్బందులు గురి చేస్తున్న వారిపై తగిన చర్యలు చేపట్టడంతో పాటు తమకు తగిన న్యాయం చేయాలని కోరారు. పేద వర్గాలైన తమను జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంగా తక్షణమే స్పందించాలని, న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు. మాది చాపాడు మండలం చించుపల్లె గ్రామం. మాకు 4 ఎకరాల 84 సెంట్లు భూమి ఉంది. గట్టి చెప్పాను. మాకు 4 ఎకరాల 84 సెంట్లు భూమి ఉంది. కానీ అందు చుట్టుపక్కల వాళ్ళు ఆక్రమించుకున్నారు. కొలత వేయమని ఎంఆర్ఓకు ఇన్నిసార్లు అర్జీ ఇచ్చాము. కానీ వాళ్ళు ఉన్నదానే చూపించిపోతున్నారు. ఇప్పుడు భూమి మీద ఉన్న వరకే చూపించిపోతున్నారు. ఇన్నిసార్లు అర్జీలు ఇచ్చినాము. హైకోర్టు వరకు పోయినాము. హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చింది వాళ్ళకు. అయినా కూడా మళ్ళీ వాళ్ళు అదే చూపించి అదే ఎండార్స్మెంట్నే పంపించారు పైకి. ప్రస్తుతం ఉన్న భూమి వరకే ఎండార్స్మెంట్ చూసి పంపిస్తున్నారు. అవతల వాళ్ళతో డబ్బులు తీసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు దారి కూడా మా విలేజ్ మ్యాప్లో ఉన్న దారి వదిలేసి మా పట్టా భూమిలో దారి ఉందని ఎంఆర్ఓ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ యామిని మేడము, సర్వేరు సాయిలత మేడము మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇప్పుడు ఎంఆర్ఓకి ఒక అర్జీ ఇచ్చి వచ్చాను ముందే అప్పుడు. అయినా వాళ్ళు దాని మీద ఇది కాలేదు. ఇప్పుడు స్పందనలో కూడా పెట్టాను. దారి విలేజ్ మ్యాప్లో ఎట్లుంటే అట్లా వేయమని అడుగుతున్నాము. నా పొలంలో వేస్తే నాకు చాలా ఇబ్బంది. నాదంతా పొలం కోసుకపోతుంది. ఆ దారిలో అది కామనూరు వరకు ఉంది దారి. దాంట్లో ట్రాక్టర్లు అవి ఇవి తిరిగితే నా పొలం అంతా కోసుకపోతుంది. కాబట్టి విలేజ్ మ్యాప్లో ఎక్కడ చూపిస్తే అక్కడ వేయమని కోరుకుంటాను. రోడ్డు వస్తే ఒక 30 సెంట్ల మైన పోతుంది సార్. ఈ సంవత్సరం 1.5 సంవత్సరం నుంచి జరుగుతుంది సార్. అంతకుముందు మా బావ ఉన్నాడు. మా బావ ఉన్నప్పుడు ఆయన పడుతున్నాడు. ఆయన కరోనా టైంలో కరోనా వచ్చి చనిపోయినాడు. అప్పటి నుంచి మా చెల్లెల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు స్పందించడం లే. చాపాడు మండలము ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఎన్ని అర్జీలు పెట్టినా, ఎన్ని స్పందనల్లో పెట్టినా అని ఈ విషయంలో తగు న్యాయం చేయడం లే. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వాలంటే మా దగ్గర లేవు. ఆడికి హైకోర్టు వరకు కూడా పోయినాం మాకు న్యాయం చేయమని. హైకోర్టులో ఇంకా ఇప్పుడు పెండింగ్లో ఉంది. కంటెంట్ కూడా పంపించారు. అది ఇంకా పెండింగ్లో ఉంది. కానీ మళ్ళీ మధ్యలో ఇప్పుడు అవతల మాట, అవతలలో సర్వేర్గా ఉన్నాడు ఒక ఆయన, మా ఆపోజిట్ ఆయన మాటలు విని నా పట్టా భూమిలో దారి ఇవ్వమని నన్ను సతాయిస్తున్నారు. న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. కృష్ణా గోదావరి నీటి హక్కుల పరిరక్షణకై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని అఖిల భారత రైతు సంఘం జాతీయ సహిత సభ్యులు గాలిచంద్ర డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక కలెక్టరేట్ వద్ద జరిగిన ఏపీ రైతు సంఘం ఆందోళన కార్యక్రమంలో గాలిచంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు కృష్ణానది జలాల పూజ పంపిణీ ద్వారా మన రాష్ట్ర నీటి హక్కులను కాపాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆగస్టు 2వ వారంలోపు రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలతో కూడిన నివేదికను ఇవ్వాలని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కోరిందన్నారు.
ఇప్పటికే 2-3 పర్యాయాలు గత ప్రభుత్వ హయాంలో ట్రైబ్యునల్ మేరకు ఆదేశించినా పట్టించుకోలేదన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదుల నుంచి తమకు కేటాయించవలసిన నీటిని సమగ్రంగా విశ్లేషించి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు తమ వాదనలు వినిపించాలన్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యతను కల్పించి నీటిని కేటాయించాలన్నారు. కర్ణాటక రాష్ట్రం లేవనెత్తిన పరివాహక ప్రాంతాల నిష్పత్తిలో నీటిని కేటాయించాలని కోరిన కోరికను ట్రైబ్యునల్ నిర్ద్వందంగా తిరస్కరించిందన్నారు. ఈ నేపథ్యంలో మన రైతాంగం పక్షాన ఈ అంశాలను బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు ఉంచాలని వారు సూచించారు. శ్రీశైల కనీస నీటి మట్టం 854 అడుగులు అమలు చేసి తెలంగాణ, కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎంవి సుబ్బారెడ్డి, భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి విధానాన్ని మీరు ప్రకటించండి, మీరు చెప్పండి, మీ వాదనలు వినిపించండి అని చెప్పి పదే నోటీసులు జారీ చేస్తూ ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వినావేశాలు లెక్కించకుండా వెంటనే రాష్ట్ర నీటి హక్కులకు దెబ్బ తగలకుండా రానున్నటువంటి రోజుల్లో నీటి కేటాయింపుల పైన ఒత్తిడి తీసుకురావడానికి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన పెట్టాల్సిందే. అయితే ఇవాళ రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా ఏర్పడినటువంటి నీటి వివాదాల చట్టం 1956 అనుసరించి కృష్ణానది నీటి వివాదాలపైన ఏర్పాటైనటువంటి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారము 75% నీటి లభ్యత ఆధారంగా కృష్ణానదిలో 2060 టీఎంసీలు లభ్యమవుతాయి. వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక 3 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ చేసింది. మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు. ఈ 811 టీఎంసీలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే రైపేరియన్ రైట్స్ అంటాం, మామూలుగా అంతర్జాతీయ నీటి కేటాయింపుల ప్రమాణాల ఆధారంగా ఇదివరకే ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముందే ఎక్కడైతే వినియోగంలో ఉన్నాయో రైపేరియన్ రైట్స్ ప్రకారము నీటి కేటాయింపులు చేసినటువంటి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఆయా పూర్తయినటువంటి రిజర్వాయర్ల ప్రకారం, ప్రాజెక్టుల ప్రకారం నీటి కేటాయింపులు చేసింది. రాష్ట్ర విభజన అనంతరం కూడా విభజన చట్టంలో పూర్తి వివరాలతో కూడినటువంటి అంశాలను పొందుపరిచింది. ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు వస్తాయో, ఏ ప్రాజెక్టుల కింద ఎన్ని నీళ్లు వస్తాయో వాటిని వాడుకునే వెసులుబాటును విభజన చట్టంలో పొందుపరిచింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వితండవాదం చేస్తూ ఒక పక్కేమో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కేటాయించినటువంటి నీటిని పునఃసమీక్ష చేయాలంటుంది. కానీ మిగులు జలాలను కూడా వాడుకునే వెసులుబాటు దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఉంటే దాన్ని కూడా లెక్క కట్టి ఇవాళ 3 రాష్ట్రాల మధ్య పంపిణీ చేసినటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు పైన సుప్రీంకోర్టులో వ్యాజ్యం ఒక పక్క నడుస్తూ ఉండగానే కర్ణాటక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కర్ణాటకలో ఎగువభద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వాదనకు అనుగుణంగా కృష్ణా జలాలపైన పునఃసమీక్ష చేయాలంటూ ఇవాళ కొత్త వాదన తీసుకొస్తా ఉంది. అల్టిమేట్ గా ఇదివరకే వినియోగంలో కేటాయించినటువంటి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఏవైతే వినియోగంలో ఉన్నాయో వాటి జోలికి పోవాల్సినటువంటి అవసరం లేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అశాస్త్రీయ కేటాయింపుల పైన పునఃసమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వాదిస్తా ఉంటే, ఏదైతే తప్పు పడతా ఉంటే, ఏదైతే ఆరోపణ చేస్తా ఉంటే అదే ట్రిబ్యునల్ కు ఇవాళ మళ్ళీ 2 రాష్ట్రాల మధ్య తగువులు పెట్టేటువంటి విధానానికి బీజేపీ ప్రభుత్వం పాల్పడతా ఉంది. అందులో వెనకబడినటువంటి రాయలసీమ పైన మరణశాసనం చేయడానికి సిద్ధపడతా ఉంది. ఈ క్రమంలో ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమిలో ఎవరైతే ఉన్నారో టీడీపీ, బీజేపీ, జనసేన, కేంద్రంలో వీళ్లపైన ఆధారపడి నడుస్తా ఉన్నటువంటి బీజేపీ పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర వాటాలకు సంబంధించినటువంటి నీటి హక్కులు పరిరక్షించాలి, వెనుకబడిన రాయలసీమకు సంబంధించినటువంటి నీటి కేటాయింపుల్లో ఇవాళ ప్రథమంగా
కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లే శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులను అమలు చేస్తూనే ఇంకోవైపు తెలంగాణ చేపట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దిండి కల్వకుర్తి లాంటి అనుమతి లేని ప్రాజెక్టులను అడ్డుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి అటు కాని పక్షంలో ప్రజాక్షేత్రంలో వీళ్ళను దోషులుగా నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చిరు ఉద్యోగుల పట్ల కక్ష కట్టి వారిని తొలగించే చర్యలు సత్వరమే ఉపసంహరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట స్కీమ్ వర్కర్లు, యానిమేటర్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులపైన రాజకీయ వేధింపులు ఆపాలని కోరుతూ బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చిరు ఉద్యోగులను తీవ్రమైన వేధింపులకు గురి చేస్తూ మనోవేదనతో ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా వ్యవహరించడం దారుణమన్నారు. చిరుద్యోగులపై రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి వారి చేత బలవంతంగా రాజీనామా చేయించడం దారుణమన్నారు. దీనికి వ్యతిరేకంగా సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వారు తెలిపారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఫీల్డ్ అసిస్టెంట్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, మున్సిపల్ కార్మికులను తొలగించరాదన్నారు. అనంతరం నగర కార్యదర్శి సుబ్బయ్య, మున్సిపల్ యూనియన్ కార్యదర్శి విజయ్ కుమార్, లక్ష్మీదేవి పాలక ప్రభుత్వంపై తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం డిఆర్ఓకు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సురేంద్ర కుమార్, గోపి, తిరుపాల్, సుంకర రవి, కిరణ్ ప్రకాష్, అంజలిదేవి, కుసుమావతి, ఉమా, ఆనంద్ కుమార్, నాగరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నూతన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిరు ఉద్యోగులపైన తొలగించే కార్యక్రమం విపరీతంగా పెరిగిపోయింది. ఈ విషయాన్ని మనమందరం కూడా పరిశీలించాల్సిన అవసరం కూడా ఉన్నది. 18 సంవత్సరాలు ఏ వ్యక్తికైనా ఓటక్కు ఉంటుందో వారికి నచ్చిన వారికి ఓటు వేసుకోవచ్చు. మీరు గతంలో మా ప్రభుత్వానికి పనిచేయలేదు కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా అక్కర్లేదనే పేరు చెప్పి ఉద్యోగులందరూ కూడా తొలగిస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 1682 మందిని తొలగించినారు. దాదాపు 72 మంది ఆత్మహత్యలు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ అధికారుల వేధింపులు ఏ విధంగా ఉంటాయంటే స్థానికంగా ఉండే నాయకుడు వెళ్ళి నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేస్తావా లేదా అనేది చూస్తే వాళ్ళు బెదిరింపులకు భయపడి చేస్తున్నారు. నిన్నలే మొన్న మన అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో కూడా ఒక అంగన్వాడీ ఉద్యోగికి సంబంధించి కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని ఆమె హాస్పిటల్ పాలై ఉంది. ఒకవైపునేమో మాది ప్రజాప్రభుత్వం, కార్మికులకు, కర్షకులకు మేలు చేయడానికి మా ప్రభుత్వం అని చెప్తున్నారు. ఎక్కడ కూడా మేలు చేయకుండా ఇబ్బంది పెట్టే క్రమంలో ఉంది. లోకేష్ బాబు రెడ్ బుక్లో ఉద్యోగులను తొలగించడం కోసం ఉన్నాడా, ఉద్యోగుల యొక్క ఉద్యోగ భద్రత కోసం ఉన్నాడా అనేది కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమిని మేము అడగదలుచుకున్నాం. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్ను, ఐకేపీ యానిమేటర్లను, ఆర్పీలను కూడా తొలగిస్తున్నారు. అనేక సోషల్ ఆడిట్ పేరు పెట్టి, మరొకటి పేరు పెట్టి. ఇది చాలా దారుణం. ఇవాళ మరణించిన కుటుంబాలందరూ కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము అడుగుతున్నాం. రాజకీయ వేధింపులు ఆపకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా బీఆర్టీఎస్ రోడ్లు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారో, సిపిఎస్కు వ్యతిరేకంగా ఓపీఎస్కు మద్దతుగా ఆ విధంగా రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా కూడా అన్ని కార్మిక సంఘాలు కలుపుకుని కూడా మా ఉద్యమం ఉంటుందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయాం. అప్పటికి కూడా మార్పు రాకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కూడా నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నవజాత శిశువుకు తల్లిపాలు అమృతంతో సమానమని గుర్తించాలని మారెళ్లమడక సచివాలయ ఏఎన్ఎం నవనీత పేర్కొన్నారు. చక్రాపేట మండల గండి క్షేత్రంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, అన్ని రకాల పోషక విలువలు కలిగిన వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందన్నారు. న్యూమోనియా, డయేరియా వంటి వ్యాధులు దరి చేరకుండా ఉండేందుకు ముర్రుపాలు తోడ్పాటు అందిస్తుందన్నారు. తల్లిపాలే మొదటి టీకాగా పనిచేస్తాయని తెలుసుకోవాలన్నారు. అంతేకాకుండా శిశువుకు జీర్ణ వ్యవస్థ బాగుండి మల విసర్జన సాఫీగా జరుగుతుందని అన్నారు. తల్లి బిడ్డల మధ్య అనుబంధం పెరుగుపడుతుందని, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ రాకుండా నివారిస్తుందని అన్నారు. అలాగే తల్లులకు పాలిచ్చే వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చక్రాపేట పిహెచ్సి పరిధిలోని మార్లెడమడక గ్రామ సచివాలయ మహిళా పోలీసు హజీరా, ఆశా వర్కర్ పార్వతి, ఆశా వర్కర్లు ప్రమీలమ్మ, అంజనాదేవి తదితరులు పాల్గొన్నారు. తమకు వారసత్వంగా లభించిన భూమిలో సాగు చేసుకుంటున్న పంటలను ధ్వంసం చేసిన
దౌర్జన్యకారులపై తగిన చర్యలు చేపట్టాలని జిల్లాలోని బ్రహ్మంగారి మఠం సుందరయ్య కాలనీకి చెందిన పెసల మల్లికార్జున రెడ్డి కోరారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ సర్వే నంబర్లతో కలిగిన భూమిలో వివిధ పంటలను సాగు చేయడం జరిగిందని, అయితే తమ దాయాదులైన చెవిరెడ్డి కుమారులు మనవళ్లు తమ భూమిలో అక్రమంగా ప్రవేశించడమే కాకుండా పంట మొత్తం నాశనం చేయడంతో తాము తీవ్రంగా నష్టపోయామన్నారు. దౌర్జన్యకారులతో తమకు ప్రాణహాని ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ విషయంగా పోలీసులను ఆశ్రయించగా సివిల్ అంశం కారణంగా తాము ఏమీ చేయలేమని కోర్టును ఆశ్రయించాలని తెలిపారన్నారు. పూర్తి స్థాయిలో హక్కుదారులుగా ఉంటున్న తమపై దౌర్జన్యపరంగా వ్యవహరిస్తున్న వారిపై గతంలో అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. జైలుకు కూడా వెళ్లి వచ్చిన సందర్భం ఉందని ఈ సందర్భంగా వివరించారు. ఈ విషయంగా తమకు తగిన న్యాయం చేయాలని ఆదుకోవాలని కోరుతున్నామని వారు తెలిపారు. ఈ సమావేశంలో బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నుండి వారసత్వంగా సంక్రమించినవి. పై సర్వే నెంబర్లో 159 1వ లెటర్లో 2 ఎకరాలు టెంకాయ చెట్లు నాటుకుని ఉన్నాము. 160 సర్వే నెంబర్లో 20 సెంట్లు వరి నారు దొడ్డి కోసినాము. 159 సర్వే నెంబర్లో సుమారు 100 టెంకాయ చెట్లు, 159 2 ఎకరాల్లో సుమారు 100 టెంకాయ చెట్లు నాటినాము. మా దాయాదులైన చెవిరెడ్డి కుమారులైన అలియాస్ చెమ్ముడుగాడు, వాళ్ళ మనవలు అయిన మద్రిడిపల్లె వాస్తవ్యులు వాళ్ళకి ఎటువంటి భూమిపై హక్కు లేకుండా దౌర్జన్యంగా టెంకాయ చెట్లు నరికి వరి నారును ట్రాక్టర్తో వరి నారును తొక్కిచ్చి నాశనం చేసినారు. 4 ట్రాక్టర్లు 3 ట్రాక్టర్లు సేద్యం చేసి సదును చేసి భూమి వాళ్ళ ఇష్టాల ప్రకారము ఇది చేసి టెంకాయ చెట్లు నరికి టెంకాయ చెట్లను కూడా నరికిన చెట్లను కూడా ఉండకుండా ట్రాక్టర్లో తీసుకొని పోయి ఏదో చోట వేసినారు. మాకు పోయిన నెల జూలై నెల 6వ తేదీ శనివారం రోజు సుమారు దాదాపు 30 మంది వచ్చి దౌర్జన్యంగా చేను దగ్గర వచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళని చూసి మేము ఏడ చంపుతామో ప్రాణాన్ని మేము బయట దాటుకొని వచ్చినాము. స్టేషన్ దగ్గర పోయి మేము స్టేషన్ దగ్గర పోయి కంప్లైంట్ పెట్టి రెండు సుమారు దాదాపు 2 గంటలు అయింది. సబ్ ఎస్ఐ గారు లేరని, ఏదో సివిల్ మ్యాటర్ మేము రాలేము, మీరు ఏదైనా ఉంటే కోర్టుకు పోండి, సివిల్ మ్యాటర్ మేమేం చేయలేము, మాకు ఉద్యోగాలు మాకు చూసుకోవాలా, మీరు ఏదైనా ఉంటే మీ కొట్లాట ఏదైనా మీకు దెబ్బలు తగిలింటే అది కంప్లైంట్ తీసుకుంటాము, ఇది సివిల్ మ్యాటర్ మేమేం చేయలేము అని ఎస్ఐ గారు పక్కన స్టేషన్లో కానిస్టేబుల్ వాళ్ళు చెప్పినారు. మేము దాదాపు 2 గంటలు 2 గంటల దాకా అక్కడే వెయిట్ చేసినాం. ఈ 2 గంటల లోపల ఈ 4 ట్రాక్టర్లు వచ్చి ఈ 100 టెంకాయ చెట్లను ఈ వరి నారును దౌర్జన్యం చేసి పొలం అంతా సదును చేసి పెట్టుకుంటే పొలం అంతా దౌర్జన్యంగా ట్రాక్టర్లతో సేద్యం చేసి వెళ్ళిపోయినారు. కానీ మాకు ఎస్ఐ గారికి ఇచ్చినా మా వల్ల కంప్లైంట్ కానీ ఏమాత్రం రెస్పాండ్ లేదు. ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కూడా ఈ అర్జీ పెట్టినాం. దానివల్ల ఇప్పటికి మాకు ప్రాణహాని ఉంది. వాళ్ళు ఇంతకుముందు పోయిన వాళ్ళు జైలు శిక్ష చేసి వచ్చి బైండవరు కూడా ఉండరు, బయటకు వచ్చి శిక్ష అనుభవించి బయటకు వచ్చి మమ్మల్ని చంపుతాము, మీకేముండయి, మీద భూమి అని మా మీద ఇది చేస్తున్నారు. వాళ్ళు సుమారు ఒక 20 మంది పైనే మా దాయాదులు అందరూ ఆడలు అందరు పిల్లోళ్ళు అందరూ వచ్చి మా మీద ఇది చేస్తున్నారు. మాకు తగు న్యాయం చేయమని రికార్డు పరిశీలించి ఎవరి ఆర్ఎస్ఆర్ సర్వే రికార్డు పరిశీలించి ఎవరి భూమి ఎవరి పేరుతో వాళ్ళ రికార్డు ప్రకారంగా మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నాము. దయచేసి మాకు వాళ్ళ భూమి అయితే మేము తీసుకోము, మా భూమి అయితే మా రికార్డు పరిశీలించి వీళ్ళను పిలిపించి వీళ్ళు ఎవరు వారసులు ఎవరి చుట్టుపక్కల విచారించి వాళ్ళ భూములు వాళ్ళకు రికార్డు ప్రకారంగా మేము చేయవలసిందిగా మాకు ఆన్లైన్ ఎక్కించి మేము కోరుతున్నాము. ఇది జరిగిన వాస్తవము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ ఆదేశం. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అధిగమించాలి. పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పిలుపు.
కడప ఆరోగ్యమాత ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని తల్లి ఆశీస్సులు పొందాలి. ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణలో ఉత్సవ కమిటీ ప్రతినిధుల వెల్లడి. కృష్ణా గోదావరి నీటి హక్కుల పరిరక్షణకై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. అఖిల భారత రైతు సంఘం జాతీయ సహిత సభ్యులు గాలిచంద్ర డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.